ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏది ఇస్తే మీకు అదే వస్తుందండి అని నేను చెప్పగలను. ఇప్పుడు ఈ విశ్వానికి మీరు ఏది ఇస్తే అదే మీకు వస్తుంది. అది ప్రేమైనా, కోపమైనా, ద్వేషమైనా, ఏదైనా మీరు ఏది విశ్వానికి ఇస్తే అదే వస్తుంది. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అంటే దీంట్లో కర్మ సిద్ధాంతం ఉంటుంది. అంటే ఇప్పుడు మీ మీ దగ్గర డబ్బు కొంచెం పొయ్యింది, మిమ్మల్ని ఎవరో మోసం చేశారంటే గత జన్మలో వారికి మీరు చేస్తే ఈ జన్మలో మీకు అది పొయ్యింది. కానీ మనం ఇక్కడ ఏం చేయాలంటే దానం చేయాలి. దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం కాస్త భోగంగా మారుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని జరిగిన దాన్ని అంటే మనం ధ్యానంలో కూర్చొని నేను ఇది లాస్ అయిపోయినా కదా, ఇది పోయింది కదా, ఎవరైతే నేను ఈ బాధతో పడుతున్నానో ఆ బాధ కల్పించిన వాళ్ళకి సారీ చెప్పుకోవాలి. ధ్యానంలో ఉన్నప్పుడు శూన్యస్థితికి వెళ్తారు కదా, శూన్యస్థితికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ఫైనాన్షియల్గా బాధపడుతున్నప్పుడు నేను ఏమనుకుంటా అంటే ఈ బాధ నేను పడుతున్నా అంటే ఈ బాధ నేను ఎవరికో ఇచ్చిన ఆ పర్సన్కి సారీ చెప్పుకుంటా. శూన్యస్థితికి ధ్యానంలో శూన్యస్థితికి సారీ చెప్పుకున్నాక ఏం చేస్తా అంటే ఈ పరిస్థితి నుంచి నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడండి, నేను విశ్వానికి సేవ చేస్తా. అంటే నేను ఎలా సరెండర్ అయిపోయా అంటే నా జీవితము నేను సరెండర్ అయిపోయా, నేను సేవకు అంకితం అయిపోయినా. నేను సేవ చేయాలి, విశ్వానికి నేను సేవ చేయాలి. ఈ సమస్య నుంచి నేను బయటపడేస్తే నేను సంపాదించే దాంట్లో నేను ఇంత ఇచ్చేస్తా, లేదంటే నాకు ఇలా నాలాగా బాధపడే వాళ్ళకి నేను సహాయం చేస్తా అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ప్యూరిటీ మైండ్తో ఉంటారు. ఆల్రెడీ మనల్ని ఇప్పుడు మీకు ఎవరైతే డబ్బు ఇవ్వాలో వాడి దగ్గర ఏం లేదనుకోండి, వాడికి మొత్తం అంత పోయింది, వాడి దగ్గర ఏం లేదంటే వదిలేయాలి. ఇంకా వాడిని మనం టార్చర్ పెట్టకూడదు. మనం టార్చర్ పెట్టి మనకు డబ్బులు కావాలని వేధిస్తే అది మళ్ళీ కొత్త కర్మ అవుతుంది. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర రూపాయి రాదు అన్నప్పుడు అది ఇంకా వదిలేసేయాలి. ఎప్పుడైతే మీరు ప్యూరిటీగా ఉండి నేను ధర్మంలో ఉంటా, నేను సేవ చేస్తా, విశ్వానికి చేస్తా, నాలాగా బాధపడే వాళ్ళకు నేను సేవ చేస్తా, ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి అని మీరు కోరుకొని సేవ చేస్తూ ఉండాలి.